2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఫిబ్రవరి మాసంలో 12 రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? తప్పకుండా అండి. మేజర్లీ జనవరి మాసంలో మనం పంచగ్రహ కూటమి అని చెప్పుకున్న విషయం అందరికీ తెలిసిందేనండి. సో అక్కడేంటి అంటే మకర రాశిలోకి రవి, బుధ, కుజ, శుక్రగ్రహ సంచారములు, దీంతోపాటు చంద్రుడు మకరంలోకి ప్రవేశించి అక్కడ 19, 20వ తారీఖుల్లో ఉండడం వల్ల సో అక్కడ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ వల్ల 4 రాశుల వాళ్ళకి మంచి శుభ ఫలితాలు, మిగతా రాశుల వాళ్ళకి మిశ్రమ సామాన్య ఫలితాలు అనేటువంటివి కనబడ్డాయి. అందులో భాగంగా ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో గ్రహాలు అనేటువంటివి ట్రాన్సిట్ ఏ స్థానాల్లోకి వెళ్ళబోతూ ఉన్నాయి, ఏ డేట్స్లో మారబోతున్నాయి. సో మొట్టమొదటిగా ఫిబ్రవరి 13వ తారీఖున రవి అనేటువంటి ఆయన మకర రాశిలోంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నారండి. అంటే లాభం అన్నమాట. సో దీనివల్ల రవి ఎప్పుడైతే పంచమాధిపతి లాభంలోకి వెళ్తారో సో చాలా మంచి శుభ ఫలితాలు అనేక రాశుల వాళ్ళకి కనబడతాయి. తర్వాత బుధగ్రహ సంచారము 4వ తారీఖున కుంభంలోకి ప్రవేశించడం, 6వ తారీఖున శుక్రగ్రహ సంచారం కుంభంలోకి ప్రవేశించడం, ఫిబ్రవరి నెలాఖరులో అంటే 23వ తారీఖున ఫిబ్రవరి 23వ తారీఖున కుజగ్రహ సంచారము అనేటువంటిది కుంభంలోకి ప్రవేశించడం. ఈ 4 ట్రాన్సిట్స్ కూడా కుంభంలోకే ఈ డేట్స్లో వెళ్ళబోతూ ఉన్నాయండి. అయితే మిగతా దీర్ఘ సంచారిత గ్రహాలైనటువంటి గురువు వక్రగతిలో మిథునంలోనే ఉన్నారు, సింహరాశిలో కేతువు, కుంభంలో రాహువు, తరువాత మీనంలో శనిగ్రహ సంచారము అనేటువంటిది కనబడుతుందమ్మా. వృషభ రాశి వారికి మీరు చెప్పినట్టుగానే గ్రహ సంచారం ఆధారంగా ఎన్ని గ్రహాలు వీరికి అనుకూలిస్తున్నాయి, ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అండ్ ఎస్పెషలీ జాబ్ పరంగా, వ్యాపార పరంగా, విద్య పరంగా ఎలా ఉంటుందంటారు? తప్పకుండా అండి. అంటే వృషభ రాశి వాళ్ళకి ఎస్పెషల్లీ 2025 ఎండింగ్లోనూ కూడా అండ్ 2026 స్టార్టింగ్లోనూ కూడా కెరీర్లో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు వీళ్ళు చూశారండి. చాలామంది ఇంకా చూస్తూ ఉన్నారు కూడా. జాబ్ రాకపోవడం, లేకపోవడం, మనీ సరిపోకపోవడం, హెల్త్ ఇష్యూస్ పెరిగిపోవడం అన్నీ కూడా. సో ఎందుకంటే పాస్ట్లో వాళ్ళకి కంటక శని, గురుబలం లేకపోవడం ఇలాంటివి ఇబ్బంది ఉంది. కానీ ఇప్పుడు కరెంట్లీ ఏంటంటే గురువు అనేటువంటి ఆయన బాగుండడం అంటే ఏ విధంగా? ఆయన మిథునంలో వక్రగతిలో ఉన్నారు కాబట్టి 2వ స్థానంలో ఉన్నటువంటి ఫలితాలతో పాటుగా జన్మం వైపు ఆయన చూస్తున్నటువంటి ఫలితాలు కూడా వీళ్ళకి వర్తిస్తాయి. కాబట్టి ఇంకా చాలామంది కెరీర్లో ఒడిదుడుకులు చూడడానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చూడడానికి, ఈ ఎడ్యుకేషన్ విషయంలో ప్రాబ్లమ్స్ రావడానికి ఈ వక్రగతిలో ఉన్నటువంటి గురుడే కారణం అవుతూ ఉన్నారండి. ఇది ఎప్పుడు సాల్వ్ అవుతుందండి? వీళ్ళకి మార్చ్ 15వ తారీఖు దగ్గరలో వీళ్ళకి సాల్వ్ అవుతుంది. అప్పటిదాకా వీళ్ళకి పరిపూర్ణమైన గురుబలం అనేటువంటిది రాదు. అయితే వీళ్ళకి కలిగే మంచి ఏమిటి ఫిబ్రవరి మాసంలో అంటే వీళ్ళకి రవి అండ్ బుధుడు ఇద్దరూ కూడా ఒకేసారి ఈ ఫిబ్రవరి మధ్యలోంచి అంటే మిడ్ మంత్ దగ్గర నుంచి వీళ్ళకి బలాన్ని పుంజుకోబోతున్నారు. అంటే ఏ విధంగా? వృషభ రాశి వాళ్ళకి కుంభం అనేటువంటిది దశమం అవుతుందండి. ఆల్రెడీ వీళ్ళకి దశమంలో రాహు అనేటువంటి ఆయన ఉన్నారు. అంటే వీళ్ళు ఎంత డౌన్ ఫేజ్లో ఉన్నా ఎదగాలి, చెయ్యాలి అనేటువంటి కృషి వీళ్ళలో డెవలప్ అవుతుంది. అయితే ఇక్కడేంటి? ఈ ఫిబ్రవరి 13వ తారీఖున రవి అనేటువంటి ఆయన కుంభంలోకి వెళ్ళిన తర్వాత రవి అండ్ రాహు, అదేవిధంగా 4వ తారీఖునే బుధుడు కూడా కుంభంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి కెరియర్లో డెవలప్మెంట్ అనేటువంటిది వస్తుంది. ఎవరు ఎంత ఆపినా, ఎన్ని కష్టాలున్నా, ఎంతమంది శత్రువులున్నా ఏ పని వెళ్ళట్లేదు, అసలు ముందుకు వెళ్ళట్లేదు, కదలట్లేదు, పనులన్నీ కూడా స్తంభించిపోయి ఉన్నాయి అనుకున్నా ఫిబ్రవరి 13వ తారీఖు తర్వాత నుంచి ఆ యోగము మీకు రాజయోగాన్ని కలగజేస్తుంది. మీకు ఇంకొక శుభవార్త ఏంటి? ఈ ఫిబ్రవరి 13 దగ్గర నుంచి ఈ యోగం 2 నెలలు ఉంటుందండి. అంటే ఏప్రిల్ 13వ తారీఖు దాకా ఇంచుమించుగా మిమ్మల్ని కాపాడుతుంది. సో దీనివల్ల లాభాలు ఏంటంటే కెరీర్ అనేటువంటిది గ్రో అవుతుంది. రెండోది, తర్వాత ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే ఖచ్చితంగా అవన్నీ కూడా వచ్చే అవకాశాలు చాలా బాగుంటాయమ్మా. అయితే దీంతో పాటుగా 9, 10 స్థానాల్లో శుక్రబలము అనేటువంటిది బాగుంది. శుక్రుడు ఎప్పుడైతే యోగిస్తారో వృషభ రాశి వాళ్ళకి జన్మ షష్టాధిపతి కాబట్టి అనారోగ్య సమస్యలు, ప్రొఫైల్ బిల్డ్ అవ్వడం, ఇంతకుముందు మీద కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి 13 దాకా ఏ హోపు పెట్టుకోవద్దు, ఏ పనులు పెట్టుకోవద్దు, దేని మీద ఆశలు పెట్టుకోవద్దు. ఫిబ్రవరి 13 దాటింది అంటే పనులన్నీ కూడా ఒక్కొక్కటి వాటంతట అవే చివరికి వచ్చేసరికి ప్రతి పని పూర్తయిపోతాయి. ఊహించని విధంగా మంచి మార్పులు అనేటువంటివి వస్తాయి. అయితే శుక్రబలం బాగుంది కాబట్టి సినీ, నాటక కళారంగాలు అంటే ఈ క్రియేటివ్ సెక్టార్లో ఉండేటువంటి వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. ఎందుకు? 9th and 10th అనమాట. అంటే డబ్బు రావడం, ఖర్చు పెట్టుకోవడం, కెరియర్లో గ్రోత్, క్రియేటివ్గా ఆలోచించడం,
కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కొత్త కొత్త అవకాశాలు రావడం అన్నీ కూడా ఈ ఫిబ్రవరి మాసంలోనే వీళ్ళకి కనబడతాయమ్మా. అదే విధంగా మీరు అన్నట్టుగానే మరి వ్యాపారం వైపు వెళ్ళాలి అంటే బాగుంటుందండి ఈ టైంలో? బాగుంటుందండి. ఎందుకంటే బుధుడు కూడా 4వ తారీఖు దగ్గర నుంచి దశమంలో అనుకూలిస్తున్నారు కాబట్టి, పైగా రాహు అనుకూలిస్తున్నారు, రవి అనుకూలిస్తున్నారు, బుధుడు అనుకూలిస్తున్నారు. ఎప్పుడైతే రాహు అనేటువంటి ఆయన పాపగ్రహం అయినప్పుడు ఎలా అయితే దుష్ప్రభావాలు ఇస్తారో ఇప్పుడు బాగున్నారండి వృషభ రాశి వాళ్ళకి. దీనివల్ల మీ కెరీర్లో టర్నింగ్ పాయింట్ అనేటువంటిది 13వ తారీఖు తర్వాత రాబోతోంది. దీనికి తోడు ఏంటంటే 9th అండ్ 10th లార్డ్ అయినటువంటి శని లాభంలో ఆల్రెడీ అనుకూలిస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటి అంటే టర్నింగ్ పాయింట్ అనేటువంటిది వచ్చే అవకాశాలు. సో ఈ ఫిబ్రవరి 13 తర్వాత ఆర్ ఫిబ్రవరి ఎండ్ లోపల ఖచ్చితంగా మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ వస్తుంది. మీరు బలంగా ప్రయత్నం చేయండి. అది ఉద్యోగము, విద్య, వ్యాపారము, క్రియేటివ్ ఫీల్డ్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, శత్రుబాధలు కానీ ఏదైనా సరే అన్నీ తొలగిపోవచ్చు. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఒక మంచి టర్నింగ్ పాయింట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100% అండి, ఖచ్చితంగా. ఎందుకంటే రవి బుధులు కాబట్టి మళ్ళీ ఈ 2 monthsలో మీరు ఉపయోగించుకోకపోతే, ఏ ప్రయత్నం చేయకపోతే మీకు ఎలాంటి మార్పులు కనబడవు. మీరు బలమైనటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు ఈ మాసంలో ఆ యోగం మీకు కనబడుతుంది. అయితే జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే 4thలో కేతు, 9thలో కుజుడు బాగాలేదండి. దీనివల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయంటే ఈ చిన్న చిన్న వాహన ప్రమాదాలు, గొడవలు, అంటే కారణం లేకుండా వీళ్ళని బ్లేమ్ చేయడం, కారణం లేకుండా వీళ్ళని టార్గెట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఈ మాసంలో కనబడతాయి. అయితే 4వ స్థానంలో కేతు వల్ల తల్లికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి, హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి చిన్న చిన్న టెన్షన్స్ అన్నమాట. అంటే చేద్దామా వద్దా, వెళదామా వద్దా, మాట్లాడదామా వద్దా, కలుద్దామా వద్దా, చెప్దామా వద్దా, ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్స్, డైలమా, టెంపరరీ డెసిషన్ మేకింగ్ ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. సో వీటికి మించి వృషభ రాశి వాళ్ళకి రాను జూన్ 1వ తారీఖు దాకా మీకు దినదిన అభివృద్ధి కనబడుతుంది. ఎలాంటి ప్రాబ్లంతో మీరు ఫేస్ చేస్తున్నా వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేసుకున్న తర్వాత మీరు రెమెడీస్ ఆచరించండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటో మా గారు? ఈ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వచ్చేది వైట్ అండ్ పింక్ కలర్, రెండు కూడా చాలా బాగుంటాయమ్మా. కలిసి వచ్చే నెంబర్ 6 చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే వారం శుక్రవారం చాలా బాగా కలిసి వస్తుందమ్మా. ఇంకా ఎలాంటి పరిహారం చేసుకుంటే ఈ మాసం మొత్తం వీరికి బాగుంటుంది అంటారు? సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలండి. ఎందుకంటే వీళ్ళకి అనుకూలించినటువంటి గ్రహాలు కూడా కుజకేతువులు. సో ఇద్దరూ కూడా సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉండేటువంటి వాళ్ళే. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే ఉండేటువంటి అనారోగ్యము, శత్రుబాధలు, కలహాలు, తగువులు ఏవైనా ఉంటే, కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఉమాగారు, మీరు అన్నట్టుగానే ఎవరైతే మన వీడియోస్ చూస్తూ ఉంటారో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ మీరు చెప్పే ప్రిడిక్షన్ని కూడా అక్యురేట్గా ఫాలో అయ్యి మాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది, మేము మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. సో ఇక్కడ ఏంటి అంటే గోచార ఫలితములు అనేటువంటివి యాక్యురేట్గా మనం చెప్పేటువంటి ప్రతి వీడియోను మీరు ఫాలో అవ్వగలిగితే ఆ వచ్చే బేసిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా జీవితంలో తీసుకునే నిర్ణయాలకు అవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇదే కాకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా దీర్ఘకాలికంగా ఇబ్బంది పడే సమస్య నుంచి బయటకు రావాలనుకున్నా, ఒక గైడెన్స్ కావాలి అనుకున్నా, ఒక ఆస్ట్రాలజర్గా, ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా లైఫ్ లాంగ్ కావాలి అన్నా, ఒక 3 months 6 months నా జీవితాన్ని గైడ్ చేయండి అనుకున్నా, ఏదైనా సరే మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేస్తూ భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ మా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.